హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రీ లంచ్ వాకింగ్ అవుతుంది. లంచ్ ముందు కూడా వాకింగ్ చేయడం అలవాటు చేసుకున్నా. సెలవులో ఉన్నాం కాబట్టి ఇక ఇదంతా కూడా వీలవుతూ ఉంది. లేకపోతే ఎక్కడవుతుంది, ఇండియాలో ఉంటే మాత్రం అవ్వదు కదా, ఫుల్ బిజీ స్కెడ్యూల్లో ఉంటాను. సో కనీసం రోజుకి 5 కిలోమీటర్లు అయినా చేస్తున్నా, ఉదయం సాయంత్రం అంతా కలిపేసి. టోటల్గా మంచిగా అనిపిస్తుంది వాకింగ్ అన్నది. అంటే ఇక వాకింగ్ చేస్తున్నప్పుడు పొల్యూషన్ ఫ్రీ ఉంటే మంచిగా ఉంటుంది అంటాం కదా. సో ఇక్కడ నాకేమో పొల్యూషన్ అసలు జీరో పొల్యూషన్. ఎంత నడిచినా కూడా మనకి ఆయాసం అనేది ఏం వస్తలేదు. ఇక్కడ మంచిగానే ఉంది. అంతా చూసినారా, జంగల్, అంతా జంగల్ వాతావరణం ఇదంతా కూడా. అండ్ ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ సేఫ్గా ఉంటుంది. మన ఒక మిత్రులు అడిగినారు, సార్ జంగల్లో నడుస్తుండ్రు, ఏం పర్వాలేదా, జంతువులు, క్రూర జంతువులు ఏం రావు కదా అంటే, ఖచ్చితంగా రావు. ఇక్కడ గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఆ విషయంలో. ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బోర్డులు ఉంటాయి, బోర్డ్స్ పెడతారు, పలానా ఇది వస్తుంది, అది ఇది వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి అనేసి. సో నార్దర్న్ వైపులో ప్రాబ్లం ఉండొచ్చు, పోలార్ బేర్స్ అవి వస్తుంటాయి. మరి ఇక్కడ ఈ స్పాట్ గోతెన్బర్గ్లో ఎవ్రీ జంగల్ ఈజ్ సేఫ్ అనమాట. ఈవెన్ పాములు కూడా రావు ఇక్కడ. పాములు కూడా ఏమీ ఇప్పటివరకు అయితే ఎక్కడ ఒక కేసు కూడా లేదంట పాములు అన్నీ కూడా. మరి ఇంకా అట్లా ఉంటుంది. కాకపోతే తేనె తొట్టెలు ఎక్కడైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తేనె తొట్టెలు అయితే ఇక్కడ లేవు, వాళ్ళు చూసుకుంటారు, మొత్తం రౌండ్స్ అవుతానే ఉంటాయి. ఈ రోడ్డు ఏదైతే ఉందో మీరు చూస్తుంటారు కదా, ఈ రోడ్లో ఓన్లీ వాకర్స్ అండ్ సైక్లిస్ట్, సైకిల్ నడిపే వాళ్ళు, ఎలక్ట్రిక్ సైకిల్ అని ఉంటుంది అది, లేదా 3 వీలర్ వాళ్ళు ఉంటారు కదా, మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, వాళ్ళు బళ్ళు ఉంటాయి, వాళ్ళ దాంతో రావచ్చు. ఓకే, బట్ పోలీస్ కార్ తప్ప ఏం తిరగదు ఇక్కడ. పోలీసు వాళ్ళు రౌండ్ వేస్తూనే ఉంటారు, అది తప్ప ఇంకేం రాదు. కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్. ప్రశాంతంగా తిరగచ్చు ఎంతసేపు అయినా సరే. ఇది ఒకసారి ఒక రౌండ్ కొట్టినామంటే అయిపోతుంది మనకి, మన టార్గెట్ రీచ్ అవుతాం వాకింగ్లో. సో అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏవైతే చెట్లు చూస్తుండ్రో ఇందులో మీకు యాపిల్ పళ్ళు ఉంటాయి, చెర్రీస్ ఉంటాయి, బ్లూబెర్రీస్ ఉంటాయి. కనిపిస్తే కోసుకోవచ్చు, ఎవరేమి దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు. యూ కెన్ ప్లగ్ దెమ్ అండ్ ఈట్. కాకపోతే కింద పడేయకూడదు, తిని ఇట్లా పడేయడము అట్లాంటివి చేయొద్దు. ప్రతి చోట కూడా మీకు డస్ట్బిన్స్ ఉంటాయి. కూర్చోడానికి అలసట వస్తే బెంచెస్ కూడా ఉంటాయి, అది లేదు. ఎవరు కూడా ఏమైనా తిన్నా జేబులో పెట్టేసుకుంటారు. చాక్లెట్లు అవి తిన్నా, చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకున్నా వాళ్ళు అవి ఒక బ్యాగ్ తెచ్చుకుంటారు, లేదా చిన్న ర్యాపర్స్ అయితే జేబులో పెట్టేసుకొని డస్ట్బిన్ కనిపిస్తే అందులో వేసేస్తారు. అదైతే నేను గమనించినాను. దే మెయింటైన్. చూసారా, ఇక్కడ పార్టీస్ కూడా ఓపెన్గా జరుగుతుంటాయి. ఇళ్ళ బయట వెనక లాంజ్ అంతా ఏమంటారు అది, సిట్అవుట్స్ ఉంటాయి గడ్డిలో. అక్కడ కూర్చొని మంచిగా తింటారు, అన్నీ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక్క ప్లేట్ కూడా అక్కడ వదలరు. చెత్త చెదారం అన్నది ఎక్కడ వదలరు. అందుకే మీకు ఈ ఎలకలు, పందికొక్కులు ఇట్లాంటివి ఏమీ వచ్చే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు అన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో జంగల్ గురించి ఇంతకుముందు చెప్పినా కదా, ఇట్లాంటి జంగల్స్ మనం కాపాడుకోవాలి. అవి మనం నేచర్ని కాపాడుకుంటే నేచర్ మనల్ని కాపాడుకుంటుంది. సింపుల్ ఫండా అందరికీ తెలుసు. మన దగ్గర ఏమో చెట్లు నరికేస్తూనే ఉన్నాం. దయచేసి ఆ పనులు చేయకండి. యువతకు చెప్తున్నాయా, అప్పుడప్పుడు చెట్లు నాటండి. 15th ఆగస్ట్ ఏం చేసినారంటే జెండా ఎగిరేసినాం సార్, మంచిదే, మనం ఎగిరేయాలి. స్వీట్లు తిన్నాం సార్, అది కూడా మంచిదే. దాంతోపాటు ఒక్కొక్క చెట్టు నాటితే మంచిగా ఉంటుంది కదా. స్వాతంత్ర దినం రోజు 15 ఆగస్ట్ ఒక చెట్టు నాటినా అని చెప్పుకోవడానికి ఆ చెట్టుకు మీ పేరు పెట్టండి, దాన్ని పోషించండి మంచిగా. సో చూసారు ఎన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఎవరు కొట్టరు చెట్లని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చూసుకుంటారండి. ఇంకోటి మీకు స్ట్రే డాగ్స్ కూడా కనపడవు ఇక్కడ. వీధి కుక్కలు ఎక్కడ కనపడవు. ఎందుకంటే ఆ విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. అఫ్కోర్స్ మనం అనుకుంటాం ఇది జనాభా తక్కువ కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తారు, కానీ కుక్కల జనాభాకి హద్దులు ఉండవు కదా. మనుషులైతే హద్దులు పెట్టుకొని చేస్తాం, కుక్కలు అట్లా ఉండవు కదా, ఇష్టం వచ్చినట్లుగా అవి పెరుగుతుంటాయి. దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కుక్కని కూడా దత్తత తీసుకుంటారు, షెల్టర్స్లో పెడతారు. అవి ఓనర్స్కి ఇచ్చేస్తారనమాట. ఎవరైతే కొనాలని వస్తారో వాటికి ఇస్తారు. ఊరికే కొనడానికి లేదండి, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనము పిల్లల్ని దత్తత తీసుకుంటే
ఎన్ని రూల్స్ ఉంటాయో మన దేశంలో అదే ప్రకారంగా ఇక్కడ కుక్కలకు కూడా దత్తత తీసుకుంటే అన్ని రూల్స్ పెడతారు. అన్ని రూల్స్ పెట్టి వాళ్ళకి చిప్ ఒకటి పెడతారు. రేషనల్ డేటాలో ఆ కుక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, దాని పేరు, దాని చిప్పు పెడతారు, దాని మూమెంట్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. అందుకే కనీసం రోజుకి 2 సార్లు తిప్పాలి కుక్కల్ని. ఇంట్లో పెట్టుకుంటా బయట కట్టేస్తానంటే నడవదు. కుక్కల్ని ఇక్కడ బయట కట్టకూడదు. దే షుడ్ లివ్ విత్ యూ. మన ఫ్యామిలీ మెంబర్స్తో ఈక్వల్గా వాటిని చూసుకోవాలి. మన ఫుడ్ కానీ వాళ్ళ యొక్క మెడికల్ ఏదైతే ఉంటుందో ఆ మెడికల్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా పిల్లలు ఆడుతున్నారు, ఉయ్యాలన్నా. సో ఆ ప్రకారంగా వాళ్ళ ఫుడ్ ఏది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ప్రకారంగా మీరు వాటికి భోజనం అది పెట్టాలి అనేసి. మందులు గిందులు అన్నీ కూడా రెగ్యులర్గా వాటికి వ్యాక్సినేషన్ అనేది నడుస్తూ ఉంటుంది. బయట మాత్రం కట్టడానికి లేదు. బయట కుక్క కనపడిందా కట్టేసినట్టు, అంటే మన దగ్గర ఎక్కువ కాపలాగా పెడుతుంటాం కదా, ఇక్కడ అట్లా కాదు. అది ఇంట్లో ఉండాలి, నీతో పాటు బతకాలన్నమాట. సో కాబట్టి స్ట్రే డాగ్స్ గోల్ అన్నది ఇక్కడ అబ్సల్యూట్లీ ఉండదు. ఇది కూడా బాగుంది కదా. పైపెచ్చు ఇక్కడ కొంతమంది మనోళ్ళు ఓనర్సు, అందరూ కాదులేండి, కుక్కల్ని పిల్లల లెక్క ప్రేమించే వాళ్ళు మన దగ్గర ఎందుకు లేరు, మస్తు మంది ఉన్నారు. కానీ కొంతమందికి అవసరం ఇంకా ఓల్డ్ అయిపోయినాక కుక్కల్ని వదిలేయడం, అవసరం తీరిపోయినాక, లేకపోతే క్యాంపులు వెళ్ళాలి, ఫారిన్ కంట్రీ వెళ్ళిపోవాలి, కుక్కల్ని వదిలేయడం అట్లా చేస్తారు కదా ఎక్కడో చోట. ఇక్కడ అట్లా లేదు. పెద్ద శిక్ష అది. పాస్పోర్ట్ మొత్తం సీజ్ అయిపోతుంది. పెద్ద శిక్ష పడుతుంది దానికి. ఓకే, ఎందుకంటే ఓనర్ తెలిసిపోతాడు కదా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యిందో. మన బండి లెక్కనే, బండి నెంబర్ ఎట్లయితే కొడితే రికార్డ్ అంతా వస్తుందో, కుక్కది కూడా అంతే, ప్రతిదీ కూడా రికార్డుకి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి చిన్న విషయంలో కూడా మనం శ్రద్ధ తీసుకుంటే పెద్ద విషయాలు ఆటోమేటిక్గా మనకు డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది వచ్చేస్తుంది. వెరీ సింపుల్ ఫండా ఇది. సో అందరం కలిసికట్టుగా అనుకుంటే ఏదన్నా సాధ్యమే. కాబట్టి ఇంటిగ్రిటీ అన్నది మనము చేతల్లో చూపిద్దాం. అందరం కూడా మన దేశాన్ని కూడా సుభిక్షంగా తయారు చేసే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు. చూడండి ఇక్కడ ఉంది ప్లే గ్రౌండ్స్. వీళ్ళు ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఇక్కడ టేబుల్ టెన్నిస్, ఓపెన్ టేబుల్ టెన్నిస్ ఉంది ఇక్కడ. చాలా ఉన్నాయి, ఇలాంటివి ఒకటి కాదు. సో దీని తయారీ కూడా వేరుంటుంది. ఎందుకంటే ఎండలో ఎండుతుంటుంది, వానలో తడుస్తుంటుంది, కానీ ఏం కాదు, ఇది బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు. కొద్దిగా గాలి ఉన్నప్పుడు ఇబ్బంది తప్ప మిగతా టైంలో మనం ఈజీగా. చూసారు ఇక్కడ చెత్తకుండి ఉంది. ఇక్కడ మనము పార్టీలు చేసుకోవచ్చు. ఇక టేబుల్స్ ఇవన్నీ వేసారు, పార్టీలు చేసుకోవచ్చు ఇక్కడ. ఇది స్కూల్ ఇంకా ఓపెన్ కాలేదు. 18th స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఫిట్నెస్ అన్నది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో ఎక్సర్సైజులు చేసుకోవడానికి, అదే ఫుట్బాల్ ఆడడానికి మినీ గ్రౌండ్. సో అక్కడ వాలీబాల్ ఆడడానికి అక్కడ ఒక గ్రౌండ్, యూ కెన్ సీ ఇట్. చుట్టూ అంతా ల్యాండ్స్కేప్స్. ఓకే, సో మంచి వాతావరణం, హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్ మై వెకేషన్ హియర్. సో సీ యూ సూన్ ఇన్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్కార్, జై హింద్. Signing off, Venugopal, Lakshmipuram from Gothenburg, Sweden. Jai Hind.